హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర. ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేను చూపించినంత చింతపండు తీసుకోండి. చింతపండుని ఒకసారి కడిగి దానికి తగినన్ని వాటర్ పోసుకోండి. వాటర్ ఎక్కువ పోసుకోకూడదు. పులిహోరకి కావాల్సినవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, వెల్లుల్లి రబ్బ, సొంటి కొమ్ము, పల్లీలు, మినపప్పు, మిరియాలు, కరివేపాకు, నానబెట్టుకున్న శనగపప్పు, చింతపండు అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానితేనే పులుసు అనేది చిక్కగా వస్తుంది. చింతపండును ఒకసారి బాగా పిసికి చూడండి. ఈ క్వాంటిటీలో తీసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు. వేస్తే పులిహోర అనేది చిక్కగా రాదు. చింతపండును అనేది 1-2 సార్లు బాగా పిసకాలి. పిసికిన చింతపండుని జల్లెడతో లేదా నార్మల్గా కూడా వేసుకోవచ్చు. చింతపండులో ఏం లేకుండా మొత్తం తీసేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం పిసికిన చింతపండు గుజ్జును స్టవ్ మీద పెట్టాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఎక్కువ మంట పెడితే పొంగిపోతుంది. పులుసు మసులుతుండగా అందులోకి కరివేపాకు, మిరియాలు, సొంటి కొమ్ము కూడా వేసుకోవాలి. చిక్కగా వస్తుంది క్వాంటిటీ. చూసారా, ఇలా చిక్కగా వచ్చేదాకా మసలనివ్వాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును పోపు చేసుకుందాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 పావుల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, వెల్లుల్లి రబ్బ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అందులోకి పల్లీలు, మినపప్పు కూడా వేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి. శనగపప్పు అనేది ఒక 15 మినిట్స్ నానితే సరిపోతుంది. ఇది ఒకసారి బాగా ఫ్రై అయ్యాక అందులోకి సరిపడినంత పసుపు కూడా వేసుకోవాలి. నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను. మా బుడ్డోడు సతాయించడం వల్ల. మీరైతే కన్ఫామ్గా వేసుకోండి. పులుసులో సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి. పోపు చల్లారాక అందులోకి మనం వేడి చేసి తీసుకున్న చింతపండు పులుసు కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. చూసారా, సింప్లీ అండ్ టేస్టీ పులిహోర పులుసు రెడీ. ఇప్పుడు వచ్చేటి అన్ని ఫెస్టివల్ సీజన్స్ కదా, మెయిన్ వరలక్ష్మి వ్రతం. ఈ అమ్మవారికి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా ఆరగిస్తుంది. మా బుడ్డోడు కూడా ఎంత ఇష్టంగా తింటున్నాడో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.